కోడి పందాలపై కేంద్ర హోంమంత్రి హోంశాఖ కార్యదర్శికి ప్రజా ప్రతినిధులు లేఖ రాశారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు ఇతర ప్రజా సంఘాలు కూడా లేఖలు రాశాయి. జల్లికట్టు తరహాలో కోడి పందాలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు సంప్రదాయ క్రీడగా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. కోడి పందాలపై కేంద్ర హోంమంత్రిని కొంతమంది ప్రజా ప్రతినిధులు కలిసే అవకాశం కూడా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కోడి పందాల నిర్వహణకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? జిల్లాని ఈ రోజు కోడి పందాలకు సంబంధించిన వ్యవహారంపై పలువురు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పలు ప్రజా సంఘాలు, అదేవిధంగా సాంప్రదాయ క్రీడలను సాంప్రదాయాలను ప్రోత్సహించేటువంటి పలువురు వ్యక్తులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే జల్లికట్టు తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు జల్లికట్టును సాంప్రదాయ క్రీడగా ప్రకటిస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం జల్లికట్టునే కాదు, ఆంధ్రప్రదేశ్ లో సాంప్రదాయంగా వస్తున్నటువంటి కోడి పందాలను, అంటే కోడి పందాలు పేరుకు పందాలు ఉంటున్నాయి తప్ప అది సాంప్రదాయంగా వస్తున్నటువంటి వ్యవహారము. దీన్ని ఒక క్రీడగానే పరిగణించాలి తప్ప పందాలుగా కాకుండా, జూదంగా కాకుండా చూడాలని, జల్లికట్టు తరహాలోనే దీన్ని కూడా సాంప్రదాయ క్రీడగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని పలువురు మేధావులు, పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటుగా ఈ 4 జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ సంబంధించి ఎవరైతే పేర్లు చెప్పడానికి ఇష్టపడని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు కావచ్చు, వీరంతా కూడా ఈ రోజు హోంశాఖ కార్యదర్శిని, ఢిల్లీలో ఉన్న తమ మిత్రుల ద్వారా హోంశాఖ కార్యదర్శిని, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపేంద్ర మిశ్రాను కలిసి ఈ రోజు జల్లికట్టును ఏ విధంగా అయితే ప్రకటిస్తున్నారో జల్లికట్టు తరహాలోనే కోడి పందాలను కూడా ఒక దీంట్లో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి క్రీడల్లో భాగంగానే ప్రకటించాలని, జల్లికట్టుతో పాటుగా ఈ రోజు విడుదల చేసేటువంటి ఆర్డినెన్స్ కోడి పందాలను కూడా చేర్చాలని వీరంతా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్నటువంటి పలువురు ప్రతినిధులు కూడా ఈ ఉపేంద్ర మిశ్రాను, అదేవిధంగా హోంశాఖ కార్యదర్శిని కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలను సాంప్రదాయం అయినటువంటి క్రీడగానే పరిగణించాలని విజ్ఞప్తి చేయనున్నారు. జిల్లాని ధన్యవాదాలు అరుణ్.